అసలు ఏంట్రా తెలుగు గొప్పతనం బాబు? తెలుగు గొప్ప చెప్పాలంటే పెద్ద పెద్ద పద్యాలే అవసరంలా, కొన్నిసార్లు చిన్న చిన్న పదాలతో కూడా చెప్పొచ్చు. తెలుగులో కొన్ని పదాల్ని సందర్భాన్ని బట్టి వేరే వేరే వాక్యాల్లో ఒక్కోసారి ఒక్కో అర్థం వచ్చేలా చెప్పచ్చు తెలుసా? బొక్కలే చాలా చూసాం. బొక్క, నువ్వన్నట్లు బొక్కలే అనేది ఒక అర్థం వస్తుంది. ఈ కాగితానికి బొక్క పెట్టాను, ఇదొక అర్థం వస్తుంది. నిన్ను బొక్కలో తోస్తారా, ఇది ఇంకో అర్థం. నాకు 2 లక్షలు బొక్క పడ్డాయిరా, ఇది ఇంకో అర్థం వస్తుంది. ఏంటి ఇంతేనా? ఇలాంటివి లెక్కలేనని భాషల్లో చెప్పచ్చు. ఏమన్నావు? లెక్క. ఈ లెక్కకు సమాధానం రావట్లేదు. నాకు ఇవ్వాల్సిన లెక్క ఎప్పుడు ఇస్తావు? నీ లెక్క ఏంటో తెలుస్తా నాకు. ఈ లెక్క నువ్వు మాటినవు రోయ్. నేనంటే అసలు లెక్క లేదరా నీకు. నువ్వు ఒక లెక్క. సరే సరే సరే, దీనికి చెప్పు మరి. తిన్నాడు, వాడు అన్నం తిన్నాడు. వాడు బాగా డబ్బులు తిన్నాడురా. వాడు తన్నులు తిన్నాడు. పాపం కంగు తిన్నాడు. అబ్బో, ఆయన ఇలాంటివి ఎన్ని మాటలు ఉంటాయి ఏంటి? మాట ఇచ్చాడు, మాట పడడు. వాడి మాట సాగుతుంది. వాడికి మాటలు రావురా. వాడు బాగా మాటలు నేర్చాడు. వాడి మాట వాడిదే అసలు. ఈ పని చేయాలంటే మాటలు కాదురా బాబు. మాట వరుస కన్నాలే కానీ ఇంతకీ వాడి మాట ఏం చేశారు? మనలో మన మాట ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అరే, మాట మాటకి మాట అని చెప్తావు. ఓహో, వాడికి పెళ్ళైపోయిందన్న మాట. ఇప్పుడు చెప్పు, ఒక్క మాటలో చెప్పు. మాటలు లేవు.